నీ ఎక్స్పెరిమెంట్ కోసం ఈ అబ్బాయిని ఇంత చిత్రవత చేసి చంపడానికి మీకు మనసులా వచ్చింది మిస్టర్ జార్జ్? హలో మేడం, డాక్టర్ అశ్వత్ని ఎవరో సర్జికల్ నైఫ్తో చంపేశారు. ఇప్పుడు మీతో ఉన్నది డాక్టర్ అశ్వత్ కాదు. చివరి వరకు నేను జార్జ్ అని తెలియకుండానే చచ్చిపోతావనుకున్నాను. ఫైనల్లీ యు గాట్ మీ. ఐఎమ్ ద బెస్ట్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్, ప్రియా. హలో జార్జ్, వీఆర్ ఇన్ ట్రబుల్. మనం చేసిన హ్యూమన్ ఎక్స్పెరిమెంట్లో ఒకడు ఇంకా బతికి ఉన్నాడు. వాడి వల్ల ఇప్పుడు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తం ఎవిడెన్స్ తగలబెట్టేశాంగా. అవును, కానీ ఒకడు మాత్రం బ్రతికే ఉన్నాడు. డాక్టర్ నందినిని, డాక్టర్ చంద్రుని చంపేశాడు. ఇప్పుడు నన్ను టార్గెట్ చేశాడు. ఈ కేసును ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? ప్రియా. షీఈస్ ఫ్రమ్ సిబిఐ. ఇండియన్ టాప్ 10 ఆఫీసర్స్లో తను ఒకరు. వస్తా, రేపు మార్నింగే వస్తా. నర్సు దగ్గర నుంచి నాకు ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. అప్పుడే అర్జున్ని మొదటిసారి చూశా. అతన్ని కాపాడటానికి మేం చాలా కష్టపడ్డాం. 2 రోజులు వెంటిలేషన్లో పెట్టి చెక్ చేస్తే అతని బాడీలో డేంజరస్ కెమికల్స్ మిక్స్ అయ్యాయని తెలిసింది. హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ జరిగిందని తెలుసుకునే లోపు కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమా నుంచి బయటికి రాగానే ఇదంతా చెప్పాను. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు బతకాలని ఆశపడ్డాడు. అతని కోసం రిస్క్ తీసుకుని ఒక మాత్రిచ్చి ప్రతి 56 నిమిషాలకోసారి వేసుకోమని చెప్పాను. హెవీ డోసేజ్ వల్ల 7 నుంచి 8 రోజులు కూడా అతను బ్రతకటం కష్టమన్న విషయం తనకు కూడా తెలుసు. సార్, సిబిఐ నుంచి మేడం వచ్చారు. సిబిఐ నుంచా? దెన్ షీ మస్ట్ బి యువర్ కొలీగ్. హాయ్ ప్రియా, ఐఎమ్ డాక్టర్ అశ్వత్. నా విజిటింగ్ కార్డు మీ చేతికి అందిన డిస్ట్రాయ్ ద లాబొరేటరీ. డోంట్ లీవ్ ఎనీ ఎవిడెన్స్. కమ్ ఆన్ గైస్, మూవ్ ఫాస్ట్. జార్జ్ సెబాస్టియన్ ఫ్రమ్ ఇండియా, బట్ ఐఎమ్ నాట్ ఎన్ ఇండియన్. ఈ ప్రపంచంలో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి బతకడం తెలిసినోడు, ఇంకొకటి బతకడం తెలియనోడు. ఇక్కడ నాలాంటి వాడు బతకడం చాలా ఈజీ. దానికోసం అర్జున్ లాంటి వాళ్ళు చాలా మంది ప్రాణాలు వదిలేయాల్సి ఉంటుంది. మనిషిని కాపాడడానికి మనిషి మీదే ఎక్స్పెరిమెంట్ చేయాలి. హౌస్ ద కాన్సెప్ట్ ప్రియా? ఒక కొత్త మెడిసిన్ కనుక్కోవాలంటే దాని ప్రాసెస్ ఏంటో తెలుసా ప్రియా? అది కనిపెట్టి జనాల మీద ఎక్స్పెరిమెంట్ చేయడం ఒక ఫీల్, అది వేరే లెవెల్. ఒక చిన్న తలనొప్పి వస్తేనే మన వాళ్ళకి వెంటనే తగ్గిపోవాలి, ఒక మ్యాజిక్ లాగా. ఒక సైంటిస్ట్ తన తెలివంతా యూజ్ చేసి రాత్రి పగలు కష్టపడి దానికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి. అది సక్సెస్ అవుతుందా లేదా అన్నది తెలుసుకోవడానికి పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ వాళ్ళు ఒప్పుకుంటారు. ఫైనల్ గా రిజల్ట్ సక్సెస్ అయిన తర్వాత మార్కెట్లోకి తీసుకొస్తారు. మార్కెట్లో ఉన్న అన్ని కాంపిటీషన్స్ ఎదుర్కొని జనాల మెడిసిన్ కి అలవాటు పడేలా చేయడం ఎంత కష్టమో తెలుసా? 3 హత్యలు చేశాడు. వాణ్ణి పట్టుకుని కేసు క్లోజ్ చేయకుండా విజిటింగ్ కార్డు పట్టుకుని నన్ను పట్టుకోవడానికి వచ్చావా? ఈ ప్రపంచంలో నిజాయితీగా ఎవ్వరూ లేరు ప్రియా. కష్టపడి ఎంబీబీఎస్ చదివి ఇండియాలో ఉన్న అందరికి ఫ్రీగా మెడిసిన్ దొరకాలని ప్రయత్నించిన నన్ను మీ సిస్టమ్, మీ ఇండియా ఒక చెత్త కుప్పలా చూసింది. నన్ను కేర్ చేయని ఇండియాని నేను కేర్ చేయకుండా ఫారెన్ వెళ్ళిపోయాను. అక్కడ నాకు కావలసిందంతా దొరికింది. ఆ రోజు ఆ ఎక్స్పెరిమెంట్ జరుగుంటే ఈ దేశం, ఈ ప్రజలు నన్ను దేవుళ్లా చూసేవారు. ఇది ఈ రోజుతోనే కాదు, ఎప్పటికీ అంతమయ్యేది కాదు. నేను మళ్ళీ ఆ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మీ జనాలపైనే చేస్తాను. అలాగే నా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను. నో వన్ కెన్ స్టాప్ మీ. ఐఎమ్ ద స్పాయిలర్, ఐఎమ్ ద హీలర్, ఐఎమ్ ఎవ్రీథింగ్. నీ చావు నా చేతిలో. మరణం అంచుల్లో ఉన్న నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? తెలియకుండా ఎందుకు చావాలి? అన్ని నిజాలు తెలుసుకునే నువ్వు చావాలని, కావాలని ఇక్కడికి రప్పించాను. చచ్చిపో! నీలాంటి క్రిమినల్స్ బ్రతికే ఉండకూడదు. మహాభారత యుద్ధ విజయానికి కారణం ఆ శ్రీకృష్ణుడు. నీలాంటి వాళ్ళని చంపడానికే ఈ ప్రియా కృష్ణ.
అర్జున్ నా కొడుకు. వాడు కనిపించకుండా పోయినప్పుడు వాడిని వెతకని చోటు లేదు. వాడు పుట్టినప్పుడు ఎలా సంతోషించానో మళ్ళీ వాడిని హాస్పిటల్లో చూసినప్పుడు దానికంటే 10 రెట్లు ఎక్కువ సంతోషించాను. వాడు 1 రోజులే బ్రతుకుతాడని డాక్టర్ అశ్వత్ చెప్పినప్పుడు నాలాంటి దౌర్భాగ్యుడి ఇంట్లో ఎందుకు పుట్టాడని బాధపడ్డాను. కన్న కొడుకు రాత్రి పగలని తేడా లేకుండా ప్రతి 56 నిమిషాలకు ఆ మాత్ర తీసుకుంటూ మళ్ళీ పుడుతున్నాడు. వాడి బాధను చూసి భరించలేక ఇద్దరం కలిసి విషం తాగి చచ్చిపోదాం అనుకున్నాం. కానీ అర్జునే నాకు ధైర్యం చెప్పాడు. నా కొడుక్కి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదనే వాళ్ళని చంపాలనుకున్నాను. అదే వాడి చివరి కోరిక కూడా. ఒక తండ్రిగా వాడికి కూడా ఉండి వాళ్ళను చంపి వాడి చివరి కోరిక తీర్చాను. మీ ముందర 2 ఫైల్స్ ఉన్నాయి. ఎస్ మ్యామ్. నందిని అండ్ చంద్రు కేస్ డీటెయిల్స్ ఉన్నాయి. నా అనాలిసిస్ ప్రకారం 2 కేసులకి సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ సిమిలారిటీస్ ఏంటనేది మార్క్ చేసుకుని హంతకుడెవరో కనిపెడదాం. ఎస్ మేడం. జూన్ 5th మనకి నందిని బాడీ నందినగర్లో దొరికింది. అదే విధంగా జూన్ 6th చంద్రు బాడీ మనకి అశోక్ నగర్లో దొరికింది. ముఖ్యంగా వాళ్ళు హత్యకు గురికాకముందు ఇద్దరూ కిడ్నాప్ అయి ఉన్నారు. అండ్ దట్ టూ నుంచే. రాజీవ్, విష్ణు, రిపోర్ట్స్ లో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. ఓకే మేడం. నెంబర్ 1 క్లోరోఫామ్. మేడం, నందిని ఇంట్లో పాయింట్ నెంబర్ 5లో క్లోరోఫామ్ ఫైండ్ అవుట్ అయింది. మ్యామ్, చంద్రు ఇంట్లో పాయింట్ నెంబర్ 3లో క్లోరోఫామ్ ఫైండ్ అవుట్ అయింది మ్యామ్. రాజీవ్, మీ దగ్గరున్న పోస్ట్ మార్టం రిపోర్ట్ చదవండి. ఎస్ మేడం. మేడం, రిపోర్టు ప్రకారం అతని తలపై బలంగా ఇనుపరాడుతో కొట్టి ఆ తర్వాత అన్కాన్షియస్ అవడానికి క్లోరోఫామ్ ఇచ్చారు మేడం. మ్యామ్, ఇందులోనూ అలాగే రాసింది మ్యామ్. ఈ 2 కేసుల్లోనూ హంతకుడు క్లోరోఫామ్ ని యూజ్ చేశాడు. దానికంటే ముందు ఇనుప రాడ్తో తలపై బలంగా కొట్టాడు. దానివల్ల అన్కాన్షియస్ అవ్వరని బాగా తెలుసుకుని హంతకుడు ఫస్ట్ క్లోరోఫామ్ యూజ్ చేసి వాళ్ళు అన్కాన్షియస్ అవ్వగానే వాళ్ళని కిడ్నాప్ చేశాడు. కేవలం రాడ్ ఆర్ క్లోరోఫామ్ అవి మాత్రమే వాడి ఆయుధాలు కాదు. అంతకు ముందే వాళ్ళని భయపెట్టాడు. దీనికోసమే వాడు యూజ్ చేసిన వెల్ ట్రైన్డ్ వెపన్. పాయింట్ నెంబర్ 2 డాగ్. మేడం, పాయింట్ నెంబర్ 4లో నందిని ఇంట్లో సలైవా దొరికింది. పాయింట్ నెంబర్ 2లో చంద్రు ఇంట్లో ఆ కుక్క వెంట్రుకలు కొన్ని దొరికాయి మ్యామ్. దాని డిఎన్ఏ రిపోర్ట్. సేమ్ డిఎన్ఏ మేడం. సో ఇట్స్ క్లియర్, ఇట్స్ ద సేమ్ డాగ్. ఈ 2 హత్యలు చేసింది ఒక్కడే. కానీ వాడు డాగ్ని యూజ్ చేశాడు అంటే ఒకటి వాడు ఫిజికల్లీ వీక్ అయి ఉండాలి, లేదంటే వాళ్ళని మెంటల్లీ వీక్ చేయడానికి యూజ్ చేసి ఉండాలి. అకార్డింగ్ టు మీ, వీడు విక్టిమ్స్ ని బాగా అబ్జర్వ్ చేశాడు. దట్ ఈస్ వాళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్తారు, ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తారా అని బాగా నోట్ చేసి పెట్టుకున్నాడు. వాడి ప్లాన్ ప్రకారం నైట్ 7 నుండి 10 గంటల్లోపు కిడ్నాప్ చేసి 6 hours సివియర్ టార్చర్ పెట్టి వాళ్ల బాడీని నీట్గా ప్యాక్ చేసి ఒక ఇంటి ముందు పడేస్తున్నాడు. ఇలానే నందినిని కిడ్నాప్ చేసి తన బాడీని చంద్రు ఇంటి ముందు పడేశాడు. బట్ చంద్రుని కిడ్నాప్ చేసి అతని బాడీని నందినిని చంపడానికి ముందు ఒక రోజంతా ఫుల్గా అబ్జర్వ్ చేశాడు. అదే విధంగా చంద్రుని కూడా అబ్జర్వ్ చేశాడు. ఇప్పుడు 3వ హత్య చేయబోయేవాణ్ణి కూడా ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. అది ఎవరని తెలుసుకుంటే హంతకుణ్ణి ఆటోమేటిక్గా పట్టుకోవచ్చు. అదెలా మేము తెలుసుకోవడం? విష్ణు, చంద్రు అండ్ నందిని ఇద్దరూ కూడా ప్రొఫెషనలీ డాక్టర్స్ అండ్ న్యూరో స్పెషలిస్ట్స్. సో 3వ హత్యకి గురి కాబోయేవాడు ఖచ్చితంగా డాక్టర్ అయి ఉంటాడు. కానీ ఇంత చిన్న ఇన్ఫర్మేషన్తో ఇంత పెద్ద సిటీలో ఆ క్రిమినల్ ఎలా మేము కనిపెట్టేది? మనకి నందిని బాడీ నందినగర్లో దొరికింది. అది కూడా చంద్రు ఇంటికి ఎదురుగా. చంద్రు బాడీ దొరికింది అశోక్ నగర్లో, ఎస్ మ్యామ్. ఒక ఇంటి పక్కన. ఆ ఇంట్లో ఎవరుంటున్నారు అని మన రాజీవ్ ఇచ్చే ఇన్ఫర్మేషనే మీ క్వశ్చన్ ఆన్సర్.
చెప్పండి రాజీవ్. మేడం, విచారించి చూస్తే లాయర్ లక్ష్మణ్ ఆ ఇంట్లో ఉంటున్నారు. ఎదురింట్లో విచారించారా? విచారించా మేడం. ఆ ఇంట్లో అరవింద్ అనే ఒక న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? హాస్పిటల్లో ఉన్నారు మేడం. రాజీవ్, Yes, ma'am. ఇమీడియట్ గా డాక్టర్ అరవింద్ కి ఇన్ఫార్మ్ చేయి. Okay, ma'am. నేను వస్తున్నాను. అలాగే ఆ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజెస్ కలెక్ట్ చేసి పెట్టండి. Yes, ma'am. ఎడ్విన్, 2 కేసులకి సంబంధించిన ఫుటేజ్ తీసుకురండి. కీవు. మేడం, శ్రీకాంత్, హాస్పిటల్ ఇన్ఛార్జ్. సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేశారా? మీరు చెప్పినట్టే కలెక్ట్ చేశాను మేడం. డాక్టర్కి ఇన్ఫార్మ్ చేశాను. క్యాబిన్ లో వెయిట్ చేస్తున్నారు. నేను మీట్ అయ్యేంత వరకు ఏ కేసు హ్యాండిల్ చేయకూడదు. ఎస్ మేడం. ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయమని చెప్పండి. ఓకే మేడం. ఫాలో మీ. కేర్ఫుల్. ఎస్ సార్. ఈ హాస్పిటల్ కి సంబంధించిన ఫుటేజెస్ ప్లే చేయండి. ఎడ్విన్. ఎస్ మేడం. సార్ ప్లీజ్. మానిటర్ 1 లో నందిని ఫుటేజెస్ ప్లే చేయండి. ఓకే మేడం. మానిటర్ 2 లో చంద్రు క్యాబిన్ కి సంబంధించిన ఫుటేజెస్ ప్లే ఎస్ చేయండి. మేడం. మానిటర్ 3 లో ఈ హాస్పిటల్ క్యాంటీన్ ఫుటేజెస్ ప్లే చేయండి. ఓకే మేడం. మానిటర్ 1 లో ఆ సెకండ్ చైర్ ని జూమ్ చేయండి. ఆ గ్లాసెస్ పెట్టుకున్న వాడిని జూమ్ చేయండి. మానిటర్ 2 ప్లే చేయండి. వెయిట్. జూమ్ ఇన్. Edwin, monitor 3. Wait. Back. Stop. Zoom in. Vishnu. Yes, ma'am. I want a clear picture of him. Okay, ma'am. Doctor. మేడం, మీ అసిస్టెంట్ నాకు అన్నీ చెప్పారు. ఇక్కడ చూడండి, ఫ్లైట్ టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది. ప్లీజ్ మేడం, రేపు మార్నింగ్ 6 గంటల వరకు సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత నేను అసలు ఇండియాలోనే ఉండను మేడం. డాక్టర్, రిలాక్స్. మీరు టెన్షన్ పడితే హంతకుడికే ఉపయోగం. ఎప్పట్లానే డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళండి. మిగతావి మేం చూసుకుంటాం. ఓఎన్ డాక్టర్, ప్లీజ్ డోంట్ ట్రై టు బి స్మార్ట్. మేం చెప్పింది చేస్తే చాలు. ఓకే మేడం. రాజీవ్. ఎస్ మేడం. 6 మఫ్టీ ఆఫీసర్స్ ని ఇమీడియట్ గా అరేంజ్ చేయండి. ఓకే మేడం. హలో, ఐ వాంట్ టు స్పీక్ విత్ మిస్టర్ జార్జ్. మేడం, కన్ఫర్మ్. ఖచ్చితంగా వాడు కారులోనే ఉన్నాడు. బీ రెడీ. వెయిట్ ఫర్ మై కాల్. ఓకే మ్యామ్. Rajiv, now!